మీ బంగారాన్ని సొమ్ముగా మార్చే బాధ్యత మాది. తాకట్టులో ఉన్నా సరే విడిపించి కొనబడును. వివరాలకు సంప్రదించండి కొమూరి గోల్డ్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. అవసరం ఉంది కదా అని గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త. త్వరలో మీ చేతిలో బంగారం ఉన్నా దానికి తగ్గట్టుగా భారీగా రుణం పొందే అవకాశాలు తగ్గబోతున్నాయి. అంతేకాదు, ఈఎంఐలో గోల్డ్ లోన్ కట్టుకునే ఫెసిలిటీ కూడా రాబోతోంది. గోల్డ్ లోన్ ప్రాసెస్లో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి? అసలు ఎంత బంగారం పెడితే అంత రుణం ఎందుకు ఇవ్వరు? ఈఎంఐలో చెల్లించడం వల్ల ఉపయోగం ఏమిటి? అర్జెంటుగా డబ్బు అవసరమైందనుకోండి, ఎవరో ఒకరి దగ్గర తీసుకుంటాం. అక్కడ అడ్జస్ట్ కాకపోతే కొంతమంది పర్సనల్ లోన్స్ తీసుకుంటారు. అది కుదరకపోతే మన ముందున్న ఛాన్స్ గోల్డ్ లోన్. బంగారం తాకట్టు పెట్టు, డబ్బు పట్టు. ఈ కాన్సెప్ట్తోనే బ్యాంకులతో పాటు మణప్పురం, ముత్తూట్ వంటి సంస్థలు ఏటా లక్షల కోట్ల వ్యాపారం ఇలా బంగారం పైనే చేస్తున్నాయి. మీ దగ్గర బంగారం ఎంత ఉంటే అంత తాకట్టు పెట్టేసి డబ్బులు తీసుకోవచ్చు. కానీ ఇకపై అలా కుదరదు. బంగారం ఉంది కదా అని తాకట్టు పెట్టేస్తారంటే చెల్లదు. మీకు గోల్డ్ లోన్ కావాలా వద్దా, ఇస్తే మీరు తిరిగి చెల్లిస్తారా లేదా అన్నది చూశాకే బ్యాంకులు బంగారంపై లోను ఇస్తాయన్నమాట. అంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ కావాలన్నమాట. ఇప్పటి వరకు ఉన్న పద్ధతిలో గోల్డ్ లోన్ తీసుకున్నాక డబ్బు ఎప్పుడు వస్తే అప్పుడు అసలు వడ్డీ కట్టేసి బంగారాన్ని విడిపించుకోవటం. అయితే గోల్డ్ లోన్ తీసుకుంటే ఓ సమస్య ఉంది. గడువు చివరి వరకు అసలు వడ్డీ చెల్లించాల్సిన పని లేదు. దీంతో కాల పరిమితికి చివర్లో చెల్లించాల్సి వచ్చేసరికి భారీగానే భారం నెత్తిన పడుతుంది. మధ్యలో ఎంతో కొంత కట్టచ్చు, కానీ అటు ఇటు కాని మొత్తం ఉన్నప్పుడే అసలు సమస్య వస్తుంది. ఇక్కడ ప్రైవేట్ సంస్థల దగ్గర అప్పు తీసుకుంటే వడ్డీ రేటు ఎక్కువగానే ఉంటుంది. నెల నెల వడ్డీ కడితే పర్లేదు, కానీ కొన్నాళ్లు కట్టలేకపోతే మాత్రం ఆ తర్వాత వడ్డీలు కట్టాల్సి వస్తుంది. కొంతకాలం తర్వాత డబ్బు కట్టలేక బంగారాన్ని వేలానికి వదిలేయటమే. ఈ సమస్యకు త్వరలో విరుగుడు రాబోతోంది. గోల్డ్ లోన్ను ఈఎంఐలో తీర్చేయవచ్చు. అంటే నెల నెల వడ్డీతో పాటు అసలు కూడా కట్టొచ్చు అన్నమాట. ఓ రకంగా ఇది బంగారాన్ని తాకట్టు పెట్టి తెచ్చుకున్న పర్సనల్ లోన్ లాంటిదే. అంటే బంగారాన్ని కుదువ పెట్టి ఓ 2 లక్షల రూపాయల అప్పు తీసుకున్నాం అనుకోండి, నెలకు 6-7 వేల చొప్పున కట్టాల్సి ఉంటుంది. నెల నెల వడ్డీ తీరిపోవడంతో పాటు ఎంతో కొంత అసలు కూడా కట్టేస్తామన్నమాట. ఒకేసారి పెద్ద మొత్తంలో కట్టాల్సిన అవసరం ఉండదు. అన్ని ఈఎంఐలు కట్టగానే మన బంగారం మళ్ళీ మన వద్దకు వచ్చేస్తుంది. బ్యాంకులు, ఎన్బిసిలు త్వరలో ఈ విధానానికి మారబోతున్నాయి. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని బ్యాంకులు, ఎన్బిసిలకు సూచించింది రిజర్వ్ బ్యాంక్. రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం తీసుకోవటం వెనుక ఓ పెద్ద కారణమే ఉంది. గోల్డ్ లోన్ సమయంలో జరుగుతున్న మరో తప్పు రుణ చెల్లింపు సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకోవటం లేదు. 10 లక్షల రూపాయల రుణం కావాలంటే బంగారాన్ని తాకట్టు పెట్టుకుని ఇవ్వటం వరకు బాగానే ఉంది. కానీ దాన్ని చెల్లించలేకపోతే బ్యాంకులు లేదా ఎన్బిసిలు నష్టపోవాల్సి వస్తుంది. ఒక్కోసారి తాకట్టు పెట్టిన బంగారం కన్నా అసలు కట్టాల్సిన వడ్డీ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో రుణగ్రహీతలు బంగారాన్ని వదులుకోవటానికి ఇష్టపడతారు. ఆ సమస్య లేకుండా ఉండాలంటే ఈఎంఐలు ఓ మార్గమని ఆర్బీఐ భావిస్తోంది. పర్సనల్ లోన్స్ తీసుకోవాలంటే మన రుణ చరిత్ర మొత్తం చూస్తారు. అన్ని పరిశీలించాకే ఎంత ఇవ్వాలో అంత ఇస్తారు. కానీ గోల్డ్ లోన్స్ కు మాత్రం అదేమీ లేకపోవటం వల్ల సమస్యలు ఎదురవుతున్నాయన్నది ఆర్థిక నిపుణుల ఆలోచన. ఇక మరో సమస్య బంగారం ధరలలో మార్పులు. ఇటీవల బంగారం ధరలు భారీగా పెరగడంతో గ్రాముకు అధిక మొత్తంలో రుణాలు ఇచ్చాయి ఆర్థిక సంస్థలు. ఇప్పుడు బంగారం రేట్లు తగ్గాయి. కొన్ని సందర్భాల్లో గ్రాము ఇచ్చిన రుణం కంటే ఇప్పుడు మార్కెట్ రేట్ తక్కువగా ఉంది. ఇది ఆ సంస్థలను ముంచేసేదే. ఇలాంటి వాటికి కూడా ఇది పరిష్కారం అనేది ఓ ఆలోచన. ఇక చాలా చోట్ల బంగారం తాకట్టు పెట్టే సమయంలో అవకతవకలు జరుగుతున్నాయి. బంగారం విలువ లెక్క కట్టడంలో లోపాలు, వేలం పారదర్శకంగా లేకపోవటం వంటివి బయటపడుతున్నాయి. దీనికి తోడు కొందరు నెల నెల వడ్డీ చెల్లించి దీర్ఘకాలం ఈ రుణాలు కొనసాగిస్తున్నారు. అసలు చెల్లించేందుకు డబ్బు లేకపోవడంతో ఇలా దీర్ఘకాలం వడ్డీలు కట్టేస్తూ అధిక భారాన్ని మోస్తున్నారు. ఈఎంఐల రూపంలోకి వీటిని తీసుకువస్తే వడ్డీకి ఎంతో కొంత అసలు చెల్లించేసి తక్కువ కాలంలోనే రుణ విముక్తులు కావచ్చన్నమాట. కొన్ని చోట్ల అప్రైజర్ల సాయంతో దొంగ బంగారాన్ని తాకట్టు పెడుతున్నారు. వాళ్ళు వడ్డీలు కట్టరు. తర్వాత ఏ ఏడాదికో ఆ బంగారాన్ని పరీక్ష చేయిస్తే అది నకిలీదని తేలుతుంది.
అప్పటికే దొంగలు సర్దుకుంటారు. అదే ఇలాంటిదైతే 2-3 నెలల్లోనే బంగారాన్ని పరీక్ష చేయించవచ్చు. దీనికి తోడు నెల వడ్డీతో పాటు అసలు రూపంలో ఎంతో కొంత వెనక్కు వస్తే వ్యాపార విస్తృతి పెరుగుతుందని, సంస్థలపై భారం తగ్గుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆలోచిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల్లోనే బ్యాంకులు దాదాపు 1,50,000 కోట్ల విలువైన బంగారు రుణాలు ఇచ్చాయి. దీన్ని బట్టే బంగారంపై రుణాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. బంగారం తాకట్టు పెట్టుకొని రుణాలు ఇవ్వటం రిస్క్ లేని బిజినెస్సే అయినా అసలు సమస్య అంతా రుణగ్రహీత సామర్థ్యాన్ని చూడకపోవడంతోనే వస్తోంది. దీనికి విరుగుడిగా ఈఎంఐ ఆప్షన్తో పాటు టర్మ్ లోన్ ఫెసిలిటీ కూడా తీసుకురావాలని బ్యాంకులు భావిస్తున్నాయి. త్వరలోనే బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు ఈ దిశగా చర్యలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.